ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అంకిత భక్తుల్లో శ్రీ కొర్రకోటి బుజ్జయ్య గారు ఒకరు. సద్గురు సేవ అంటే ఏమిటో, సద్గురు సేవ ఎలా చేయాలో శ్రీ కొర్రకోటి బుజ్జయ్య గారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సంపూర్ణ విశ్వాసముతో సేవించి వారి బాధ్యతలన్నింటి నిర్వహణ కోసం శ్రీ స్వామి వారిపైనే ఆధారపడడం ఎలాగో మనకు బుజ్జయ్య గారి జీవితంలో కనిపిస్తుంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు బుజ్జయ్య గారికి వివాహం నీకు సరిపడదు కదయ్యా అని అన్నారు. అంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు వీరు. శ్రీ స్వామివారి దగ్గర ఉండి గొలగమూడులో నివసిస్తూ వచ్చిన భక్తులకు చీటీలు వ్రాసి ఇవ్వడం, స్వామివారి గుండానికి కట్టెలు తేవడం మొదలైన సేవలు చేస్తూ ఉండేవారు. ఇతనికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పద్మావతి. ఆమె వివాహం కోసం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని బుజ్జయ్య గారు అడిగారు. అప్పుడు స్వామి మౌనంగా ఉన్నారు కొద్దిసేపు. బుజ్జయ్య తిరిగి మళ్ళీ అర్థించాడు, స్వామి ఆమె పెళ్లి మీరే జరిపించాలి. కుటుంబంలో ఉన్నది ఒక్క ఆడపిల్ల. ఆ బాధ్యత తీర్చడం నా కర్తవ్యం. మీరే ఎలాగైనా మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. ఇలా ఎందుకు వేడుకున్నారు అంటే, బుజ్జయ్య గారు అంతకుముందు బుజ్జయ్య గారి పెళ్లి కోసం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగితే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా ఆ ఇంట్లో పచ్చని తోరణం కట్టేది లేదు అని అన్నారు. అందుకని బుజ్జయ్య గారు స్వామివారిని ఆశ్రయిస్తే ఆ దోషానికి పరిహారం చెప్పి తన సోదరి వివాహం చేస్తారని శ్రీ స్వామివారిని గట్టిగా ప్రాధాయపడ్డాడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అలా అయితే నీవు కంచి వరదరాజుల స్వామివారు దేవాలయంలో పెళ్లి చేయాలి అని స్వామివారు అన్నారు. అప్పుడు బుజ్జయ్య గారు ఇలా అర్థించారు స్వామివారిని, స్వామి వారి వివాహం మీ చేతుల మీదుగా జరిపించండి అని అర్థించారు. స్వామివారు అంగీకరించారు. నంబూరు బుజ్జయ్యతో పెండి నిశ్చయమైంది. అది కూడా స్వామివారిని అడిగి ఆ సంబంధం ఖాయపరుచుకున్నారు. కంచిలో పెండ్లి ఏర్పాట్లు జరిగాయి. స్వామివారి కూడా కంచికి వెళ్ళారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు పెళ్లి సమయంలో అందరిలాగా బంధువులతో పాటు కూర్చోకుండా పెళ్లి మండపం ప్రక్కనే కూర్చొని ఉన్నారు. సేవకులను పిలిచి తన డబ్బులు ₹1 ఇచ్చి కర్పూరం తెమ్మని చెప్పారు. వాళ్ళు తెచ్చి ఇచ్చారు. స్వామివారి పెండ్లి ముహూర్తం సమయంలో అక్కడ పెండ్లి జరుగుతూ ఉంటే ఇక్కడ కర్పూరం వెలిగించి ఒక్కొక్క బిళ్ళ వేస్తున్నారు. సరిగ్గా ముహూర్తం సమయానికి బుజ్జయ్య వచ్చి స్వామివారిని తీసుకొని వెళ్ళాడు. స్వామివారు ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ విధంగా వాళ్ళ పెండ్లి నంబూరు పద్మమ్మ గారి పెళ్లి దగ్గర ఉండి జరిపించారు. ఆమెకున్న దోషాన్ని స్వామివారు వెళ్ళి అక్కడ తమ అగ్నిని స్థాపించి ఆమెకున్న దోషాన్ని తీసివేశారు. ఆ తరువాత బుజ్జయ్య గారు తన చెల్లెలు ఉండడానికి ఒక చిన్న ఇల్లు, 2 నిట్రాడుల పూరిళ్ళు కట్టుకోవాలని స్వామివారు మళ్ళీ స్వామివారి దగ్గరకు అతను వచ్చి అడిగాడు. వారి బావగారు కూడా వచ్చి అర్థించారు స్వామివారిని. అప్పుడు స్వామివారు నాదం వాయించి ముహూర్తం చెప్పారు. ఆ స్థలంలో స్వామివారు వెళ్ళి గుర్తులు పెట్టి దగ్గర ఉండి ఇల్లు కట్టించారు. గృహప్రవేశం కోసం స్వామివారిని అడిగితే, అయ్యా అక్కడ గుండం వేసి భజన చెయ్యాలని అన్నారు స్వామివారు. సరేనని గృహప్రవేశం రోజున స్వామివారి గుండానికి భజనకు గృహప్రవేశం రోజున శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి గుండానికి భజనకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామివారు వచ్చి గుండం వేశారు. భజన జరుగుతుంది. ఇంతలో పెద్దగా అరిచిన కేక వినిపించింది. ఈ పద్మమ్మ గారి భర్తకు తేలి కుట్టింది. వచ్చిన భక్తులు భయంతో బయటకు వచ్చారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా కాస్త పసుపు కుంకుమ తెచ్చి ఆయన్ని గుండంలో వెయ్యమని చెప్పండి అని అన్నారు. అలాగే పద్మమ్మ గారి భర్త వచ్చి బుజ్జయ్య గారు, ఆయన పేరు కూడా బుజ్జయ్యే, పద్మమ్మ గారి భర్త గారి
పేరు కూడా. ఆ పసుపు కుంకుమ వేసి అతను ఆ బుజ్జయ్య గారు వచ్చి పసుపు కుంకుమ వేసి గుండంలో వేసి నమస్కరించుకున్నారు. ఆ తర్వాత వారికి నొప్పి పోయింది. ఆ తేలు కనిపించలేదు. ఆ విధంగా ఆ స్థలములో ఉన్న చెడును శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ చిన్న బాధ అనుభవించేలా చేసి తీసేశారు. తరువాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో వారు జీవించారు. ఇలా స్వామివారిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి నిత్యం వారు ఆరాధించుకుంటున్నారు. ఇలాంటి లీలలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే మనకు తెలుస్తాయి. అందుకే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి మాత్రమే ఇలవేల్పు కాదు, కొన్ని లక్షల మందికి వెంకయ్య స్వామి వారు ఇలవేల్పుగా ఇష్ట దైవమై నిత్యం పూజలు అందుకుంటూ భక్తులను తరింపచేస్తున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.